వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేకాట రాయుళ్లు 13 మంది అరెస్ట్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మండపాలకు పోలీసులు ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీజేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెట్టాం. డీజే వాళ్ళని కూడా వినిపించి బైండ్ ఓవర్ చేస్తాం. రిపోర్ట్ వేస్తాం. ఖచ్చితంగా డెకరేషన్ అయితే చేస్తాం కదా వినాయకుల ఇప్పుడు బయట లోపల అంతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవచ్చు. నేను విగ్రహం ఉన్న చోట డెకరేషన్ చేసిన పక్కన ఓటు ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి మళ్ళీ పర్మిషన్ కూడా తీసుకోవాలి. మండపాలు అనేవి వేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనేది చూసుకోవాలి. విగ్రహాలు క్యాపిలిటీ పోయగలుగుతారా లేదా, ఇంట్లో 10-15 మంది ఎక్కితే కూడా ఆ హైట్ ఇంకా మొత్తం తీసుకోవచ్చు. లైటింగ్ కరెక్ట్ ఉండాలి. అర్థమైందా? ప్రతి వినాయకుడి దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు 24/7 ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చూసినాం ఇంతకుముందు వరంగల్ వేసినప్పుడు లడ్డు ఎత్తుకోపోయింది. నిజమే, జోకారు. లడ్డు ఎత్తుకోపోయిన విషయంలో గొడవలైనాయి. అక్కడ అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా 24/7 ఎవరో ఒకరు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండదు. అర్ధరాత్రులు తాగి 5-6 రోజులు కూర్చొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ కూర్చున్నారు మాత్రం కూర్చుని షార్ప్ 10 o'clock మొత్తం క్లోజ్ చేస్తారు. ఇచ్చే మండపాలు కూడా ముందే వచ్చి అందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోర్టల్ ఉంటుంది. పోర్టల్ కూడా ఒక 4-5 డేస్లో అన్ని వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాం. ప్రతి ఒక్కరు అందరూ అప్లై చేసుకోవాలి. ఓకేనా? పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ సీఐ చంద్ బాషా తెలిపారు. మదనపల్లె పట్టణం నీరుగుట్టుపల్లెలోని కాట్లాటపల్లె రోడ్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. డీఎస్పీ కొండయ్య నాయుడు ఆదేశాలతో వెంటనే పేకాట స్థావరంపై స్టేషన్ ఎస్టీఎఫ్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరిపి 13 మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన జూదారుల చెంద 15,720 రూపాయల నగదును సీజ్ చేసి వారిపై ఏపీ గేమ్ యాక్ట్ కింద కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. టీం వర్క్ కింద కష్టపడి ఉద్యోగించమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మా డిఎస్పీ సార్ చెప్పినట్టు మాకు వచ్చిన సమాచారం ఇచ్చినారు సారు. మా సిబ్బందితో పాటు మా ఎస్ఐ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మేము ఈరోజు 13 మంది ఆటగాళ్లను జూదం ఆడుతుంటే పేకాట ఆటగాన్ని పట్టుకోవడం జరిగింది. మొత్తం 15,720 రూపాయలు నగదు, ఆట ఆడే బ్యాక్ బుక్కలు సీజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలకు మదనపల్లి పోలీసు వారి ముఖ్య రిఫ్లెక్షన్ అనగా ఏమైనా అసహాయం కార్యక్రమం అనగా పేకాట కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ ఏమన్నా కూడా తమరు మా జిల్లా మదనపల్లి పోలీసు వారికి తెలిపితే
మేము వారి పేర్లను గోప్యంగా పెట్టి ఇటువంటి అసహాయ కార్యక్రమం మేము నిర్మించడానికి తగ్గించేదానికి మా శాయశక్తులు మేము కృషి చేస్తాము. మాకు అన్ని వేళ మాకు సహకరిస్తున్న మా డిఎస్పీ సార్ గారికి, మదనపల్లి డిఎస్పీ సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై హింద్. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి సమీపంలో ఆదర్శ నగర్లో గల పేదల ఇళ్లపై అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్జోరాలో తీసుకొని వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలో నీళ్లను నీలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు. గతంలో ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెప్తున్నా వినకుండా అక్రమ నిర్మాణాల అంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబమంటున్నారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటనే నిలదీశారు. తెల్లవారుజామున కూల్చివేతలు సాగుతూ ఉండటంతో ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయటకు పెట్టుకుని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు. చాలా మంది బాధితులు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్ష కడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో పట్టణంలో పేదలు కూల్చి వేయడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే పెద్ద మనుషులు, పార్టీల నాయకులు, వాళ్ళ అనుచరులు కట్టిన ఇళ్లను మాత్రం అధికారులు కూలగట్టుకపోవడం గమనార్హం. ఒకే కేసులో తూనికోటు నిందితులకు బెయిల్ ఇవ్వడంతో బెయిల్పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి వాళ్ళు బయటకు వస్తుండగా సినిమా తరహాలో వారిలో ఒక నిందితుడిని కొందరు దుండగులు కారులో వచ్చి అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యం. న్యాయవాది దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మారేడుమిల్లి మండలం బోధులూరు ఆశ్రమ బాలిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఏఎన్ఎం రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మలు తీవ్రంగా వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, చేయని విద్యార్థులను వేధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు గజ్జి తామర ఉంది అనే నేపంతో విద్యార్థుల వివస్త్రాలను చేసి ఇనుప గొట్టాలతో బెత్తాలతో కొడుతున్నారంటూ గిరిజన బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులు సైతం విమర్శిస్తూ మీరు కొండల్లో చేతబడి చేసేవారు, చదివి ఏం సాధిస్తారు అంటూ విద్యార్థులను కించపరుస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రి సమయంలో వాళ్ళ కాలు నొక్కాలని వారి ఇంటి వద్ద అంట్లు తోమించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం వంటి వెట్టి చాకిరీ చేస్తున్నారంటూ విద్యార్థులను తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్ఎం రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మల వేధింపులపై ప్రధాన ఉపాధ్యాయులు దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు లేవని, మమ్మల్ని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. లలిత చూడండి నిన్న నుంచి వారి నాన్నకి దానికి 8th క్లాస్ దేవమ్మకి అండి మీకు సెడుపు ఉందంట కదా అంటే తిడతారండి. ఈరోజు కూడా తిట్టారండి. నాకేమోనండి తామేరు ఉంది కదా, మాకు మొత్తం మచ్చలు ఉన్నాయండి. ఎవరికి కూడా అలా ఉండలేదండి, కానీ పుచ్చిపోయి ఉన్నాయనండి. కొట్టేరండి అందరికండి. బట్టలు ఇప్పేసి రాయండి అన్నారండి. బట్టలు బట్టలతో కొట్టారు అంతేనండి, గుంటతో కొట్టారండి. ఇంకేం చేస్తారమ్మా? మళ్ళీ అండి ఈ గుంపెన వాళ్ళకి టీచింగ్ చేస్తే పోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది మా మనసు అంటున్నారండి. మళ్ళీ మా ఊరు పక్క వాళ్ళకి అందరికండి
అలాగని ఎవరు తిట్టారు మీకు? నర్సమేడం గారండి. నర్సమేడం గారా? కొడుతున్నారమ్మా? నా పేరు సాదర చిట్టమ్మండి, గుంపెనకండి. మా అమ్మాయికండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్లు కొట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఏదైతే వార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి. నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దురా ఏంటి నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మ టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే ఒకసారి టీజిచ్చి పంపేస్తాం అందండి వార్డెన్ గారు. చాలు వద్దండి, మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా, ఇక్కడ ఉంచండి, ఈ సెలవుల దాకా ఉంచండి అన్నానండి. ఇచ్చేస్తాము, ఫీజు ఇచ్చేస్తామన్నారండి. అయితే సరే అండి, మా ఆయనకి ఒకసారి మా ఆయన తీసుకుని వస్తానులేండి అన్నానండి వార్డెన్ దగ్గర. నా పేరు సాదల సుందరమ్మ అండి. AGH బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరు పేరు గుంపెనగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి. మీరు చెప్పండి. నా పేరు సోదర జోగిరెడ్డి అండి, సుందరమ్మ వాళ్ళ నాన్నండి. ఏంటంటే మొన్న నేను ఇక్కడ ఇంటికాడ ఉన్నానండి. ఇంటికాడ ఉంటే అక్కడ బోధలూరు స్కూల్ నుంచి వంట పుట్టికి పంపారండి. కాపురు తీసుకురమ్మనేసి అట్టండి హెచ్ఎం గారు. తీసుకొని రమ్మంటే ఎందువల్ల ఏటి కారణం వల్ల తీసుకొని రమ్మన్నారండి. ఏటిది ప్రతి ఏటో చెప్పండి అనేసి అంటే చెప్పలేదండి. ఆ వంట పుట్టు కూడా చెప్పలేని ఏడల కూడా మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి. బోధలూరు వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా ఉంటుంది అంటే, లేదు నేను మీరు తీసుకున్న తోనలకి నేను ఆ లోనకి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చేప్పటికలాగే నాకు ఇలా కొట్టేసిన తర్వాత ఇలా బయటకు ఉరికి పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా తీసుకుని వచ్చి మళ్ళీ కుట్టడానికి వస్తాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి గట్టిగా అంతే ఫీజు ఇచ్చేసి. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని వెంట తీసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది. మాకు న్యాయం చేసేంత వరకు మేము వినేది లేదంటూ మొండియా డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగు భాష పట్ల అందరం గౌరవంగా ఉండాలి, మన భాష కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, తెలుగు భాషపై అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం, ప్రభుత్వం ద్వారా వచ్చే ఉత్తర్వులు అన్ని తెలుగులో వచ్చే విధంగా చూడాలి, ఇతర భాషల కంటే మన భాష మనకు ముద్దు అని అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మీరు చూశారు ఇప్పటి వరకు మరి ఫోన్లో వెనక్కి పెట్టండి కొద్దిగా అని చెప్తున్నాం, మేము వెనక్కి పెట్టండి ఫోన్. థ్యాంక్ యూ. మన సోదర రాష్ట్రం నుంచి భువనగిరి లక్ష్మణ్ గారు ప్లాస్టిక్ రహిత తర్వాత కొలి నాగేశ్వరరావు గారు ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలైంది. ఇప్పటికి కూడా వారు ఒక స్వచ్ఛంద పదవి విరమణ చేసినప్పటికీ కూడా తర్వాత ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా నిర్వహిస్తున్నారు. అభివృద్ధి ప్రధాని నడిపిస్తున్నటువంటి శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కరించవలసిందిగా మన గౌరవనీయులు నాగేశ్వరరావు గారిని, అట్లాగే ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వారు శ్రీరామ్ గారిని దాన్ని పునీతం చేయాలని ఈ సందర్భంగా దాన్ని సవరిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం గురించి, తెలుగు భాష యొక్క అవసరం గురించి అనేక చోట్ల అనేక కార్యక్రమాలు పెట్టి మనం నిర్వహించుకోవడం, ఉపన్యాసాలు ఇవ్వడం, కానీ ఆచరణలో మాత్రం ఎంతవరకు ఇది సాధ్యమవుతా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం తరఫున, కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరఫు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాలి, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నప్పటికీ కూడా మనం ప్రజానీకం ఎంతవరకు మన మాతృభాషను గౌరవిస్తూ ఉన్నాము అనేది కూడా మనం ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇవాళ మనందరిపైన ఉంది. మరి రవి గారు చెప్పారు, ఏదైతే అంతరించిపోతున్న భాషల్లో 7వ భాషగా తెలుగు భాష ఉందని. దాని నుంచి మనం తెలుగు భాషను కాపాడుకోవాలి అంటే ప్రతి తెలుగువారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాశ్చాత్య భాష పైన మోజుతోనో, పాశ్చాత్య సంస్కృతి పైన మోజుతోనో, లేకపోతే ఉపాధి కోసం ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య భాషని మనం ఆదరించే పరిస్థితి ఉన్నంతకాలం ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇటీవల కాలంలో ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడడం కోసం కృషి జరుగుతూ ఉంటే మనం ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతిపై మొగ్గు చూపించే పరిస్థితి మనం పెంచి పోషిస్తూ ఉన్నాం. ఇటువంటి సంస్కృతిని విడనాడే దిశగా మన తెలుగు సాంప్రదాయాల్ని, తెలుగు సంస్కృతిని పెంచి పోషించే దిశగా ప్రతి తెలుగువారు కృషి చేయాలని ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇవాళ తెలుగు మాట్లాడడం అనేది ఒక చిన్నతనంగా భావించే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని సమూలంగా మార్పు చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారి పైన ఉంది. ఒక రామలింగేశ్వరరావు గారు ఇవాళ ఇక్కడ ఉపన్యాసం వింటేనో, లేదా ఒక వెంకయ్యనాయుడు గారు మాట్లాడితేనో, ఒక బుద్ధప్రసాద్ గారు మాట్లాడితేనో సమూలంగా ఈ మార్పు రాదు. ప్రతి ఒక్కరిలోని ఒక ఆలోచన రావాలి. తెలుగువారి సంస్కృతికి, తెలుగు సాంప్రదాయాలకి పెద్దపీట వెయ్యాలి అంటే
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరిహార దేవత అర్చనలు జరిగాయి. అలాగే శ్రావణ మాసం ఏకాదశి రోజున రాజరాజేశ్వర స్వామివారికి లక్ష బిల్వ అర్చనను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సెప్టెంబర్ 2న గురజాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రంగా సెంటర్లో సెప్టెంబర్ 2న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురజాల పట్టణం రంగా సెంటర్లో సెప్టెంబర్ 2న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తేదీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురజాల పట్టణంలోని రంగా సెంటర్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం వినయపూర్వకంగా. ఇట్లు గురజాల కాపు యువసేన రంగా సెంటర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.